దేశవాళీ టమోటా లేదా చపాటా పేర్లు ఏవైనా ఒకే రకం. ఈ రకం మిర్చికి జియోలాజికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించడంతో పలువురు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో 300 మంది రైతులు చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ లిమిటెడ్ పేరుతో ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చపాట మిర్చికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తమ సొంత లోగో బ్రాండ్ ఏర్పాటు చేసుకుని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అమ్ముకునే అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2024 నవంబర్లో చపాట మిర్చికి అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది. తాజాగా ఉగాది పండుగ వేళ తిమ్మపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘానికి పేటెంట్ కల్పిస్తూ చెన్నైలోని ఇండియన్ పేటెంట్ సంస్థ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో చపాట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీ టమాటా చపాటా అని కూడా అంటారు. ఈ మిర్చి ఇక కొన్ని ప్రాంతాల సెలెక్టెడ్ విలేజ్లనే పండుతుంది. ఇది కొన్ని సాయిలనే. ఇది మేమే సీడ్ తయారు చేసుకుంటాం రైతులమే. దీన్ని ఎలాంటి కంపెనీల దగ్గర తీసుకోం. మా దగ్గరనే మేమే మా మంచి క్వాలిటీ ఏరుకొని గింజలు తీసుకొని మళ్ళీ విత్తనం పెట్టుకొని పండించుకుంటాం. కానీ మాకు ఈసారి ఇక 2-3 నెలల నుంచి పంట దిగుబడి తక్కువ వస్తుంది. మార్కెట్కి వెళ్తే ఒకప్పుడు ₹1,00,000 దాకా పలికిన రేటు ఇవాళ మార్కెట్లో 20,000, 25,000 ఇట్లనే పలుకుతుంది. చాలా తక్కువ అయింది. దిగుబడి కూడా రావడం లేదు. కానీ ఇప్పుడు మాకు ఒక గొప్పతనం ఏంటంటే మా విలేజ్కి మాకు తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ నుంచి మేము జిఐ ట్యాగింగ్కి అప్లై చేస్తే మాకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఈ ప్రాంతంలో పండించిన మిర్చికి మేము ప్రొడ్యూసర్లో అవ్వడం మాకు చాలా హర్షణీయం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట విలేజ్. నా పేరు సౌడార్ రవికుమార్. మేము 1 ఎకరంలో చపాటా మిర్చి సాగు చేసాం. మేము ప్రతి సంవత్సరం సాగు చేస్తాం. అది పండినా పండకుండా మాకు ఆనవాయితీగా పండిస్తూనే ఉంటాం. మేము ఎప్పటికీ రేట్లు ఉన్నా లేకున్నా పండించుకుంటూ పోతూనే ఉంటాం. గత మా పూర్వీకుల నుండి కూడా ఈ చిల్లీ రకం మిర్చి ఎప్పటికి పండిస్తున్నాం. మా తాతలు, మా తండ్రులు, మేము ప్రతి ఒక్కరు పండించుకుంటూ పోతూనే ఉన్నాం. ఇది మార్కెట్లో హెచ్చు తగ్గులు రేట్లు అయినా కూడా దీని విత్తనం పొడగొట్టకుండా ప్రతి ఒక్కరు పండిస్తూనే ఉంటాం. మా విలేజ్లో మాకు హర్షించదగ్గ విషయం ఏంటంటే మా తిమ్మంపేటలో రైతులందరం కలిసి తిమ్మంపేట చిల్లీ ప్రొడ్యూసర్స్ కంపెనీ అని మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో మేము జిఐ ట్యాగింగ్కి అప్లై చేస్తే భౌగోళిక గుర్తింపు వచ్చింది మాకు. ఇప్పుడు ఈ తోట మా పూర్వీకుల నుండి పండించినందుకు ఈ టమాటా మిర్చికి మాకు గొప్పతనం ఏంటంటే ఈ విత్తనం ఊడగొట్టకుండా ఉండడం వల్ల ఇలా మాకు జిఐ ట్యాగింగ్ గుర్తింపు భౌగోళిక గుర్తింపు వచ్చింది. మా విలేజ్ నుండి మాకు హర్షించదగ్గ విషయం ఇది. మేము మార్కెట్లో హెచ్చు తగ్గులైనా కూడా ఈ పంట కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం.